ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, ఫ్యాషన్ ఫ్రూట్ అనేది ఒకటి ఉందన్నమాట. అది మనకి తక్కువ ఇటువైపు దొరకడం, ఎక్కువ ఒరిస్సా అంటే మా పెద్దనాన్నగారు అబ్బాయి ఒరిస్సాలో ఉంటున్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఉందన్నమాట. చాలా పాతికి నిండా ఉంటాయండి, చాలా బాగా కాస్తుంది అనమాట. అది తెచ్చేయరు ఫ్రూట్స్, అది ఎలా తయారు చేసిన జ్యూస్ అది కూడా చెప్తే, ఇది చాలా ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉన్నాయంటండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విత్తనాలు కూడా ఉంచానండి, చాలా మందికి ఇచ్చారు మొక్కలు వస్తాయని. అది ఎలా తయారు చేయాలి ఏంటో చూస్తాను. చాలా బాగుంది. ఇందులో పంచదార వేసి కలుపుకుని తాగాను. చాలా బాగుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా చెట్టు ఎలా కాస్తుందో. ఇది కలర్ ఒకటి ఏమీ లేదండి జ్యూస్లో, ఇది న్యాచురల్ కలరే అనమాట. అవి కొంచెం బాగా గట్టిగా పిసికితే కనుక రసం అలా చాలా వరకు ఎల్లోలాగా వస్తుందండి రసం. ఫ్యాషన్ ఫ్రూట్ తర్వాత కూడా ఈ విత్తనాలు ఏంటంటే కొంతమంది మిక్సీ ఆడేస్తారు. మిక్సీ ఆడకుండా మనం చేత్తో పిండుకుంటే ఆ విత్తనాలు వేసుకుంటే మొక్కలు వస్తాయండి. అది ఎలా పెంచాలో ఏంటో కూడా తర్వాత చూపిస్తాను. చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయంట. చూడండి, అది చూసారు తీసి శుభ్రం చేత్తో కానీ ఏదన్నా గరిటలా ఉంటే దాంతో కానీ అలా చేస్తా ఉడకెడతా ఉంటే అలా ఎల్లో కలర్లో వచ్చిందండి. పంచదార ఎంత కావాలో అంత వేసుకొని చేసుకోండి. చాలా బాగుందండి జ్యూస్ తాగడానికి. అది కూడా వడపోసేసానండి. తర్వాత విత్తనాలన్నీ కూడా ఉంచి దాసానమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.